హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం స్మార్ట్ మనీ ఎక్కడ బిల్డ్ అయ్యింది అండ్ రేపు ఎక్స్పైరీ ఎలా జరగబోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిఫ్టీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ మూవ్ అయిందండి. చాలా తక్కువ మూవ్ అయింది. అంటే ఈ డే హై నుంచి డే లోకి చూసుకుంటే కేవలం 100 to 110 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది. 100 పాయింట్స్ నుంచి 110 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది. చాలా చిన్న మూవ్మెంట్ అండి. కంపారిటివ్లీ ప్రీవియస్ డేస్తో పోల్చుకుంటే ఈరోజు చాలా తక్కువ మూవ్ అయింది. అండ్ మనకి 15 మినిట్స్ యాజ్ పర్ ద ఫిన్విరాజ్ స్టాక్ ఆప్షన్స్ ప్రకారం 15 మినిట్స్లో మనకి సైడ్ వేస్ కూడా చూపించింది. సో ఇక్కడ బేరిష్నెస్ చూపించింది అండ్ ఇక్కడ సైడ్ వేస్ చూపించింది అండ్ ఇక్కడ సైడ్ వేస్ చూపించింది అండ్ ఇక్కడ కూడా స్లైట్ బేరిష్ టు సైడ్ వేస్ చూపించింది. సో ఇప్పుడు 5 మినిట్స్లో ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది అండ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి టార్గెట్కి వెళ్ళిందా స్టాప్ లాస్కి వెళ్ళిందా అని డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటేనండి, స్పాట్ చార్ట్ మూవ్ అయినా సరే, స్పాట్ చార్ట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయినా సరే, ఆప్షన్ చార్ట్లో మాత్రం డికే ఉందండి ఈరోజు. బికాజ్ విక్స్ కొంచెం ఒక 2.7% ఫాలో అయ్యింది. యాక్చువల్గా ఈరోజు మనం సెషన్ పెట్టుకున్నాం కదండి, Q&A సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చెప్పానండి. మధ్యాహ్నం 11:30 నుంచి 1 గంట వరకు చెప్పాను. సో చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ఈ విక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటే నార్మల్ విక్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటే వైలెంట్గా ఉంటుంది, స్కాల్పింగ్ ఎప్పుడు చేసుకోవాలి అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి. ఈరోజు సెషన్ మాత్రం చాలా బాగా నాకు కూడా సాటిస్ఫైడ్గా అనిపించింది. ఎందుకంటే నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే అడిగేవాళ్ళు సరిగ్గా అడగాలి కదా. సో ఈరోజు చాలా మంచి క్వశ్చన్స్ వేశారండి. ఎంటైర్ మార్కెట్కి సంబంధించి అండ్ మన సెటప్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. చాలా బాగా డిస్కస్ చేసుకున్నాము. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఒక 200 మంది వరకు అటెండ్ అయ్యారు. సూపర్ అన్నమాట. సో ఇలా ప్లాన్ చేద్దామండి, ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాన్ చేద్దాము. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా అనుకున్నాను, బట్ నా టైం కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా ఒకవేళ ఇన్ కేస్ నేను చేయలేకపోయినా అడ్మిన్స్లో ఎవరో ఒకరు ఉండైనా సరే మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ, ఫస్ట్ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ లేదండి. ఫస్ట్ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ లేదు. సో సెకండ్ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఉంది. ఇది కొంచెం దీన్ని లావుగా చేద్దాం, ఆగండి, ఇది సరిగ్గా కనిపించట్లేదు కదా. సో థిక్నెస్ పెంచాను. సో సెకండ్ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఉంది. సో మనం అనుకున్న డైరెక్షన్లోనే వచ్చింది. యాక్చువల్గా డైరెక్షన్ మన డైరెక్షన్లోనే వచ్చింది. ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే, ఎందుకు అంటే చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలి. లేదు రాలేదు సార్ అంటే ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. చాలా అంటే డికే ఎంత ఉందో, యాక్చువల్గా ఆప్షన్స్లో డికే ఉంది. ఎందుకు? రేపొద్దుట ఎక్స్పైరీ కాబట్టి, రేపు ఎక్స్పైరీ. సో ఈరోజు డికే కొంచెం ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం స్పైక్స్ కూడా ఉన్నాయండి. డికే ఉందా అంటే ఓన్లీ డికేనే జరిగిపోలేదు. ఫస్ట్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసి తర్వాత డికే అయిపోయేది, మళ్ళీ స్టాప్ లాస్ కొట్టి డికే, అలా జరిగిందనమాట. ఈరోజు మార్కెట్ కొంచెం తేడాగానే బిహేవ్ చేసింది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది అండ్ మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ క్యాండిల్ అండి. దిస్ ఇస్ ద రీఎంట్రీ క్యాండిల్ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం 5 మినిట్స్ కాబట్టి ఇది. సో సెకండ్ ఎంట్రీ, దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ పైకి వెళ్తున్నాను అని ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది మనకి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. మారడం అయితే ఇక్కడే మారింది, బట్ మళ్ళీ ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వేసింది. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ తీసుకున్నా, రెండిటిలోనూ కూడా స్టాప్ లాస్ కొట్టిందండి. ఎందుకంటే మళ్ళీ ఈ క్యాండిల్లో బుల్లిష్నెస్ ఇచ్చింది. సో ఇది కూడా జస్ట్ చిన్న స్పేస్ మాత్రమే ఉంది మూవ్ అవ్వడానికి. ఇది హై రిస్క్ ఎంట్రీ. అండ్ మీరు ఒకటి గమనిస్తే 15 మినిట్స్లో ఈ క్యాండిల్ వరకు కూడా, మార్నింగ్ ఈ క్యాండిల్ వరకు కూడా ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా దాదాపుగా మార్కెట్ బేరిష్గానే ఉంది. 15 మినిట్స్లో 15 మినిట్స్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్గా చూపించాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 5 మినిట్స్లో పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఓన్లీ మనం బేరిష్ ట్రేడ్సే చూస్తాము. ఇక్కడ 5 మినిట్స్లో బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది, బట్ టార్గెట్ చాలా దగ్గరగా ఉందండి. రెసిస్టెన్స్ జోన్ అనేది రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ చాలా చిన్నది ఉంది. మూవ్ అవ్వడానికి స్పేస్ చాలా చిన్నది ఉంది. ఇది మూవ్ అయినట్టు కనిపిస్తుంది కదా మనకి, కానీ ఇది ఇక్కడ మూవ్ అయింది,
బట్ ఆప్షన్స్లో చాలా తక్కువ మూవ్ అయిందండి, చాలా విపరీతమైన డికే ఉంది ఈ టైంలో. అండ్ పైకి వెళ్తున్నప్పుడు 5 మినిట్స్లో ఈ జోన్లోను మరియు ఈ జోన్లోను కూడా మనకి 2 జోన్స్లోనూ కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం లైవ్లో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు నేను చెప్పాను, ఐడియా ఉంది కదండి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలి, బట్ 15 మినిట్స్ బేరిష్గా ఉంది. అట్లీస్ట్ 15 to 20 పాయింట్స్తో బయటకు వచ్చేయచ్చు. లీస్ట్ అనుకుంటే 15 పాయింట్స్ అన్న ఇచ్చింది అని మీకు నేను ఇక్కడ ఉండగా చెప్పా. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనం Q&A సెషన్లో ఉన్నాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఉన్నామండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో ఉన్నాము. సో ఇది అప్ టు టార్గెట్ వరకు వెళ్ళింది. యాక్చువల్గా 15 మినిట్స్ బేరిష్గా ఉన్నా సరే ఇది ట్రై చేసిందండి, అప్ టు 40 పాయింట్స్ వరకు వెళ్ళింది, పర్లేదు. ఆప్షన్స్ కొంత మూవ్ అయ్యాయి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో డ్యామ్ షూర్ ఎంట్రీ ఇచ్చిందండి, కిందకు వచ్చేస్తున్నానని చెప్పింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇక్కడ తీసుకుంటే ఇంతవరకు, అంటే చాలా చిన్న స్పేస్ ఉంది చూడండి, మూవ్ అవ్వడానికి చాలా చిన్న స్పేస్ ఉంది. ఓన్లీ 10 to 15 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇది కూడా కాలక్షేపమే చేసింది. దాదాపుగా మార్కెట్ 15 మినిట్స్లో చూస్తే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా డబల్ ఇంజన్ బేరిష్గానే ఉంది, ఓన్లీ బేరిష్. ఇక్కడ ఎక్కడా బుల్లిష్గా టర్న్ అవ్వలేదండి డబల్ ఇంజన్. నేను మీకు ఇక్కడ 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పాను, డబల్ ఇంజన్ 15 మినిట్స్లో బేరిష్గా ఉందండి. సో 5 మినిట్స్లో ఎంట్రీ ఇస్తే తీసుకోవచ్చు, బట్ యాజ్ పాసిబుల్ యాజ్ క్విక్గా బయటకు వచ్చాయని అని చెప్పాను. అండ్ ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ 15 మినిట్స్లో బేరిష్ ఇచ్చినప్పుడు మనం డ్యామ్ షూర్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, కిందకి రావడానికి అవకాశం ఉంది. బట్ అంత అగ్రెసివ్గా అయితే రాలేదండి, మార్కెట్ అగ్రెసివ్గా రాలేదు, స్లో అండ్ స్టడీగా వచ్చింది, చాలా స్లో అండ్ స్టడీగా. ఓకే, ఇక స్టాక్ ఆప్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ స్టాక్ ఆప్షన్స్ కోర్సులోనే చెప్పాను నేను. ఏంటి, మనకి స్టాక్ ఆప్షన్స్లో మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కాబట్టి, సో ఈ మంత్ ఎక్స్పైరీ ఇంకొక 4 to 5 డేస్ ఉంది అనగా మీరు ఈ మంత్ ఎక్స్పైరీని చేయొద్దు. ఈ మంత్ ఎక్స్పైరీ అవుతున్న స్టాక్స్లో ఆప్షన్స్ తీసుకోవద్దు, నెక్స్ట్ మంత్ తీసుకోండి. యాక్చువల్గా ఈరోజు Q&A సెషన్లో ఒక పర్సన్ చెప్పారు, సార్ నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ కూడా డికే అవుతున్నాయండి, చాలా గట్టిగా ఉంది సార్ డికే. ఐ థింక్ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి అనుకుంటా చెప్పారు. BEL ప్రాఫిట్, అల్ట్రాటెక్ కొంచెం స్టాప్ లాస్ కొట్టిందని చెప్పారు. ఎస్, సో ఆప్షన్స్లో డికే ఉంటుందండి, డెఫినెట్గా ఆప్షన్స్లో డికే ఉంటుంది. బట్ నెక్స్ట్ మంత్ ఆప్షన్స్లో కూడా డికే ఉంది అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అన్నమాట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఈరోజు అండ్ రేపు కూడా స్టాక్ ఆప్షన్స్ గురించి చెప్పను, ఎందుకంటే డికే ఉంటుందండి. నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్లో కూడా ఉంటుంది డికే, ఎందుకంటే ఆప్షన్ ఎక్స్పైరీ కదా. సో ఈ మంతే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీని రైట్ చేసుకుని కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారండి. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ని రైట్ చేసుకుని కూర్చుంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి నిఫ్టీ లెవెల్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ హైగా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మన కీ లెవెల్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద కీ లెవెల్ అండి, 24,777. ఏంటండి 24,777. ఓకే, సో ఇది రేపటికి మనకి కీ లెవెల్. సో దీనికంటే పైన ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది అనుకోండి, అంటే దీన్ని టచ్ చేస్తూ కానీ లేదా దీనికి కొంచెం దగ్గరలో కానీ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన లెవెల్ వచ్చి ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే, సో ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ కూడా ఉన్నాడు చూసారా, ఈ క్యాండిల్ కి పైన లిటిల్ బ్రదర్ కూడా ఉన్నాడు. సో మార్కెట్ వెళితే అప్ టు ఈ జోన్ వరకు, ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఒకటి గమనిస్తే డబల్ ఇంజన్ బ్యాండ్స్ అనేవి దగ్గరకు వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి ఏమైనా జరగవచ్చు. సో బేరిష్గా ఉంది కదా అని మీరు అనుకోవద్దు, బ్యాండ్స్ దగ్గరకు వచ్చేసాయి. అదే నిన్న ఈవినింగ్ చూస్తే బ్యాండ్స్ దూరంగా ఉన్నాయి, బట్ ఈ రోజు చాలా దగ్గరగా ఉన్నాయి. సో డబుల్ ఇంజన్ బ్యాండ్స్ దగ్గరగా ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, మేబీ మార్కెట్ రివర్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏ డైరెక్షన్ లో అయినా రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అలా కాదండి, ఒకవేళ మార్కెట్ కిందకి రావాలి అనుకుంటే మనకి లెవెల్ ఏంటంటే 24,777 కదా. సో దీనికంటే కింద ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, దీన్ని టచ్ చేస్తూ కానీ లేదా కొంచెం దగ్గరలో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, ప్రెసెంట్ మనకున్న లెవెల్ వచ్చి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ఇలా తీసుకుంటే అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుందండి. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. అంటే మార్కెట్ ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కి కింద ఉంది అండ్ మన కీ లెవెల్ కి కింద రెడ్ క్యాండిల్ వేసింది కాబట్టి అప్ టు ఈ సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఇంతవరకు వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 1 డే టైం ఫ్రేమ్ లో చూడండి, 1 డే టైం ఫ్రేమ్ లో బ్యాండ్స్ చాలా దూరంగా ఉన్నాయండి. సో ఇమీడియట్ గా రివర్స్ అయిపోయే సినారియో అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మార్ట్ మనీ అంతా కూడా
24,750 దగ్గర ఉందండి. అంటే హైయెస్ట్ కాల్ రేటింగ్ అండ్ హైయెస్ట్ పుట్ రేటింగ్ రెండూ కూడా 24,750. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడే మార్కెట్ స్టేబుల్గా ఉండడానికి, అంటే స్టేబుల్ ఇన్ ద సెన్స్ ఈ సరౌండింగ్స్లోనే మార్కెట్ ఎక్స్పైరీ అవ్వడానికి అవకాశం ఉంది అని ఎక్కువ హైయెస్ట్ కాల్ రేటింగ్ అండ్ పుట్ రేటింగ్ రెండు కూడా రైట్ చేసుకుని కూర్చున్నారు. ఇంకొంచెం పైకి వెళ్తే 24,800 దగ్గర హైయెస్ట్ కాల్ రేటింగ్ ఉండండి. అంటే 24,800 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు, అంటే ఈ లెవెల్ కంటే మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వదు రేపటి ఎక్స్పైరీ అని కాల్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. చూడండి, చాలా హైయెస్ట్ ఉందండి కాల్ రేటింగ్. 28 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో చాలా హైయెస్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ కానీ ఇలా బాక్స్ తీసుకోండి, ఇలా ఒక బాక్స్ తీసుకోండి, ఈ రోజు హై నుంచి ఈ రోజు లోకి. ఓకే, సో ఎప్పుడైతే ఈ 24,800 దాటిన తర్వాత ఇమీడియట్గా కాదు, జస్ట్ ఈ బాక్స్ వరకు చూడండి. సో ఈ బాక్స్ని కూడా దాటి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడి నుంచి చాలా షార్ప్గా షార్ట్ కవరింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 24,800 తీసుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 50 పాయింట్స్ ఎడ్జ్ ఉంటుందండి. సో 24,000 నుంచి 24,800 వరకు వీళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, ఈ ఎడ్జ్ ఉంటుంది. సో ఈ ఎడ్జ్ని కూడా దాటి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఈ బాక్స్ని దాటి అక్కడి నుంచి మార్కెట్ అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే అనుకుంటే పుట్ రేటింగ్ చాలా తక్కువ ఉందండి. చూడండి, ఎక్కడ 24,700 దగ్గర, అంటే ఇక్కడ 24,700 దగ్గర ఎక్కువ పుట్ రేటింగ్ ఉంది, అలాగే 24,800 దగ్గర ఎక్కువ కాల్ రేటింగ్ ఉంది. సో ఈ రెండు కాకుండా హైయెస్ట్ షార్ట్ స్ట్రాడల్స్ వచ్చి 24,750 దగ్గర హైయెస్ట్ స్మార్ట్ మనీ అంతా కూడా బిల్డ్ అయిందంటే ఈ రెండిటి మధ్యలో ఎక్కడ మార్కెట్ ఎక్స్పైరీ అయినా సరే, 24,800 నుంచి 24,700 మధ్యలో ఎక్కడ ఎక్స్పైరీ అయినా సరే కాల్ రైటర్స్ ఈ కాల్ని 24,800 కాల్ని సెల్ చేసిన వాళ్ళు, 24,700 పుట్ని సెల్ చేసిన వాళ్ళు, 24,750 దగ్గర షార్ట్ స్ట్రాడల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, మొత్తం ముగ్గురు కూడా ప్రాఫిటబుల్గానే ఉంటారు. లేదు అలా కాదండి, ఒకవేళ ఇన్ కేస్ దీనికంటే ఒక 50 పాయింట్స్ స్పేస్ ఇచ్చి దీనికంటే పైన ఒక 15 minutes క్యాండిల్ వేసిందా మార్కెట్ పరిగెట్టేస్తుంది. అలా కాదండి, దీనికంటే అంటే 24,700 కంటే కిందకి ఒక 50 పాయింట్స్ స్పేస్ ఇచ్చి దీనికంటే కింద ఒక 15 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసిందా ఇక్కడి నుంచి కూడా మార్కెట్ పరిగెట్టేస్తుందండి. సో ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా మంచి లెర్నింగ్ పాయింట్ అండి. ఇది మీకు నేను చాలా సింపుల్గా చెప్పేసా, కానీ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చెప్పడానికి కూడా దాదాపుగా ఒక 10 నుంచి 15,000 వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పింది చాలా చాలా డీప్ సబ్జెక్ట్ అండి. ఇది ఆప్షన్ సెల్లింగ్లో దీని గురించి ప్రత్యేకంగా, ఇది చెప్పడానికి ప్రత్యేకంగా 10 నుంచి 15,000 తీసుకున్న వాళ్ళు హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది చెప్పడానికి. నేను జస్ట్ యూట్యూబ్లో నార్మల్గా చెప్పేసాను మీకు నేను, బట్ దీన్ని ఇంకా డీప్గా చెప్పొచ్చు, ఇంకా డీప్గా చెప్పొచ్చు అనమాట. ఇది ఆప్షన్ రైటర్స్కి చాలా మంచి యూస్ఫుల్ కంటెంట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మార్కెట్ని ఎలా చూడాలి అనేది మీకు నేను చెప్పాను అనమాట. ఇక్కడ నుంచి 50 పాయింట్స్ బఫర్ ఇచ్చి ఎందుకు చేయమన్నాను, అండ్ ఇక్కడి నుంచి కూడా 50 పాయింట్స్ బఫర్ ఇచ్చి ఎందుకు చేయమన్నాను, యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం బయ్యర్కి ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ట్రేడ్ చేయలేమండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు? సెల్లర్స్ క్రియేట్ చేస్తారు. సో యాజ్ పర్ ద సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ బయ్యర్స్ మార్కెట్ అగ్రెసివ్గా వెళ్ళడానికి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అనే వ్యూని మీకు నేను క్లియర్గా చెప్పాను అనమాట. ఓకేనా అండి? ఐ థింక్ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, పిక్చర్ పర్ఫెక్ట్గా. సో ఈరోజు Q&A సెషన్ ఎలా అనిపించింది, మన గ్రూప్లో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎలా అనిపించింది, అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.